ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అభిషేకము అనే దాని మీద నేను ఈరోజు వీడియో తీస్తున్నాను. అభిషేకం అంటే కొంతమంది బాప్టిజం తీసుకుంటే అది అభిషేకము అనుకుంటున్నారు. మేము కూడా అభిషేకం పొందాము అంటే అభిషేక్తుల్ని దేవుడు ప్రత్యేకంగా వాళ్ళు ఈయన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అభిషేకం అంటే అది పరలోకము నుంచి దేవుడు పోయబడిన అభిషేక తైలం. అది పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి కుమ్మరించబడుతుంది. ఇప్పుడు సౌలు ఉన్నాడు, సౌలు రాజు, దావీదు రాజు ఉన్నాడు. ముందు సౌలుకి అభిషేకించాడు దేవుడు. అది ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా. తర్వాత దావీదుని కూడా అభిషేకించాడు. వీళ్ళిద్దరూ అవసరం ఆయనకి. వీళ్ళిద్దరూ ఇశ్రాయేలు ప్రజల మీద రాజులుగా దేవుడే అభిషేకించాడు. అలాగే ఇప్పుడు కూడా పరిచర్య విషయంలో దేవుని ప్రణాళిక చొప్పున ఎవరైతే ఆయన వాక్యానికి మరి ఒప్పుకొని ఆయన చెప్పిన వాటికి అన్నిటికీ ఆజ్ఞలకి విధేయత కలిగి తిరస్కరించకుండా దేవుని మాటని జీవిస్తారో వాళ్ళని దేవుడు అభిషేకిస్తాడు. అది అభిషేకము. కానీ ఆ బాప్టిజం తీసుకొని మన లోకంలో జీవిస్తూ మనం అనుకున్నవన్నీ జరిగిస్తూ మన ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తూ నేను అభిషిక్తుడిని అభిషిక్తురాలని అనకూడదు. హల్లెలూయా. అభిషక్తులు ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళ జీవితమే ప్రత్యేకంగా ఉంటుంది. హల్లెలూయా.